హలో అండి, ఈరోజు వీడియోలో వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం బయట బండి మీద కొనుక్కున్నప్పుడు ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ బజ్జీల కోసం వంకాయలు తీసుకున్నానండి. నిలువు వంకాయలు తీసుకున్నాను, రౌండ్ వంకాయలైనా సరే తీసుకోవచ్చండి. ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యకి నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలండి. వంకాయలు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. లేతగా ఉండే వంకాయలు అయితే బజ్జీలు ఇంకా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరీ పూర్తిగా ఫ్రై చేసుకోకుండా వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యి మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి. మనం డైరెక్ట్ బజ్జీ పిండిలో ముంచి వేసుకుంటే లోపల వంకాయ మగ్గదు. సో మనం ఇలా ముందుగానే కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలండి. మనం చేతితోటి ప్రెస్ చేసి చూస్తే కొంచెం మెత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు వంకాయలు వేగిపోయినాయి, వీటిని తీసేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయలు చల్లారే లోపల మనం బజ్జీ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. మనం ఇందులోకి ఏ బియ్యపిండి వేయకూడదండి, టేస్ట్ మారిపోతుంది. చాలామంది బియ్యపిండి అయితే వేస్తారు, అలా వేయకూడదు. రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చి నూనె, కాకబెట్టింది కాదు. ఇలా పచ్చి నూనె వేసుకోవటం వల్ల మనకి బజ్జీలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బజ్జీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. నీళ్లు ఒకేసారి పోసుకోకుండా మనం చూసుకుంటూ కలుపుకోవాలండి. పిండి మరీ పల్చగా అయిపోయినా మరీ గట్టిగా ఉన్నా కూడా బజ్జీలు రావు. పిండి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలండి. మనకి ఇలా కిందకి వదిలినప్పుడు పిండి అనేది జారుతూ ఉండాలి. ఇలా ఉంటే బజ్జీలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనకి బజ్జీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఈ లోపల మనకి వంకాయలు కూడా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ వంకాయ లోపలికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వామ్ పొడి స్టఫ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కారం అనేది అన్ని వంకాయలకి పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా వంకాయలు అన్నిటికీ స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బజ్జీలు వేయించుకోవడం కోసం మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బజ్జీ పిండిలో ఈ వంకాయల్ని బాగా డిప్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్ని బజ్జీలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టార్టింగ్ మనం 2 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు ఏమన్నా అంటుకొని ఉంటే ఈ విధంగా గరిటెతోటి సపరేట్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలామంది 2 సార్లు వేయించుకుంటారండి, అలా అయినా వేయించుకోవచ్చు. మనకి కలర్ చూసారా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం తీసేసుకుందాము. అంతేనండి, మిగతా బజ్జీలన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే మనకి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదండి. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఇందులో మనం బియ్యపిండి కూడా వేయలేదు. బియ్యపిండి వేసుకుంటే వేడి మీద బాగుంటాయి, కానీ చల్లగా అయిపోయిన తర్వాత బాగోవండి. సో మనం బియ్యపిండి లేకుండా ఆయిల్ తక్కువగా పీల్చే విధంగా ఈ విధంగా చేసుకోవచ్చు. మనం తయారు చేసుకున్న ఈ బజ్జీలతోనే మసాలా బజ్జీ కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ బజ్జీలు గుంటూరులో అయితే చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటాయి. మనం తయారు చేసుకున్న ఈ బజ్జీలకి మధ్యకి నిలువుగా ఘాట్లు పెట్టుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మకాయ కారం పెరుగు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఈ బజ్జీలు అయితే తయారు చేసుకోవచ్చు. మనం తింటుంటే ఆ వంకాయ ఫ్లేవర్ అనేది లోపల తగులుతూ చాలా కమ్మగా బాగుంటుంది. చూసారు కదండి ఈ వంకాయ బజ్జీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.